కన్నీటి కష్టాలకు కుంగిపోలేదు. అడుగడుగునా ఎదురైన సమస్యలకు చెలించలేదు. అప్పుల బాధతో చెట్టంతా కొడుకుపోయినా ఆ తల్లి ముగ్గురు బిడ్డల బాగు కోసం అరకపట్టింది, చెలకదున్నింది. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో శ్రీవరి సాగు చేసి అందరితో శబాష్ అనిపించుకుంటోంది. వరి సాగులో విప్లవం సృష్టించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించి ఆదర్శంగా నిలుస్తోంది జనగామ జిల్లాకు చెందిన సుగుణమ్మ. అమెరికాలో 40 దేశాలు పాల్గొన్న సదస్సులో తన వ్యవసాయ మెలకువలను ప్రదర్శించి ఆదర్శ రైతుగా ఖండాంతర ఖ్యాతి గడించింది. సొంత భూమి లేకున్నా సొంత కాళ్లపై నిలబడి సాగులో రాణిస్తున్న సుగుణమ్మపై ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా పచ్చన్నపేట మండలంలోని కట్కూరుకు చెందిన సుగుణమ్మ ఎన్ని కష్టాలెదురైనా అధైర్యపడలేదు. వర్షాలు లేక వ్యవసాయం కోసం పెట్టిన పెట్టుబడులు అధికమై అప్పుల బాధతో చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకున్న బిడ్డల చదువు కోసం వ్యవసాయాన్నే నమ్ముకుంది. సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన సుగుణమ్మకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. కొడుకు వ్యవసాయ పనులు చురుగ్గా చేసేవాడు. కాలం కలిసిరాక పంట చేతికొచ్చే సమయానికి ఒక్కసారిగా వడగళ్ల వాన రావటం, కరెంటు కోతలు వంటి కారణాలతో పొలం ఎండిపోయింది. పెట్టుబడికి తీసుకున్న అప్పు కట్టలేని స్థితిలో అప్పుల బాధతో కొడుకు పొలం వద్దే పురుగుల మందు తాగి చనిపోయాడు. కొడుకు చనిపోవటంతో దిక్కుతోచని స్థితిలో పడిన సుగుణమ్మ ఒకసారి గ్రామానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వ్యవసాయంపై సలహాలు సూచనలు చేయటంతో వాటిని పాటించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకుంది. శ్రీవరి సాగు చేసి ఎకరాకు 60 నుంచి 70 బస్తాల ధాన్యం పండించి ఉత్తమ రైతుగా నిలిచింది. కట్కూరు గ్రామంలో అందరికీ ఆదర్శ మహిళా రైతుగా మారింది. సుగుణమ్మను చూసి ఆ గ్రామంలో ఉన్నవాళ్లంతా శ్రీవరి సాగు చేస్తున్నారు. 2010 సంవత్సరంలో యుఎస్ఏలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొంది సుగుణమ్మ. వ్యవసాయ రంగంలో ప్రతిభ చూపించిన 40 దేశాలకు చెందిన వారితో సదస్సులో పాల్గొని శ్రీవరి సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అక్కడి వారికి నేర్పించి సదస్సులో అందరి మెప్పు పొందింది. నాకు ముగ్గురు కూతుర్లు, ఒక్క కొడుకుంటే చనిపోయాడు. రైతాత్మాంచల అప్పులు ఎక్కువయ్యి ఇలాంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోవద్దు. శ్రీవరి అని జనగాం ఇక్కడిసోడు సంస్థ జనగాం వచ్చిండ్రు. అన్నుండి మేము మా ఊరికి వచ్చిండ్రు. మా ఊరికి వచ్చి ఇట్లా చేయాలంటే మేము అదే పద్ధతిలో చేసినాం. ఒక ఎకరాన 60 బస్తాలు పండుతాయని సార్లు ఎమ్మడి ఉంటే అదే బాధ్యతగా మేము చేసినాము. అందులో మా ఇటు అక్కడ జిల్లాలకే మీటింగ్ పెట్టి వేణబాయి జిల్లాలు ఇక్కడ అన్నిట్లలో పెట్టి ఒక ఎకరాన 60 బస్తాలు పండి మన ఇండియా తరఫున నన్ను సెలెక్ట్ చేసిండ్రు అమెరికాకు. దానివలన నేను ఉన్న లక్ష్మీ రఘువీరారెడ్డి అసెంబ్లీకి పిలిపించి నాకు సన్మానం చేసి అప్పట్లో ఒక 50,000 గిఫ్ట్గా ఇచ్చి నన్ను అక్కడ సాగనంపినరు. నేను అక్కడి నుంచి వచ్చినాక చాలా మంది నన్ను పిలిపించిండ్రు. టీచర్లు పిలిపించిండ్రు, డాక్టర్లు పిలిపించిండ్రు, ఎమ్మెల్యే కలెక్టర్లు వీళ్ళందరూ, గవర్నరు వీళ్ళందరూ పిలిపించి నాకు సన్మానాలు ఒక 20 సన్మానాలు. ప్రతాప్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతుగా గుర్తించిన ప్రపంచ దేశాల సదస్సులో తెలుగు మహిళా రైతుగా సత్తాచాటిన సుగుణమ్మకు స్వంత భూమి లేదు. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ప్రభుత్వం అండదండలు అందించాలని కోరుతోంది. నా గురించి చాలా వరకు శ్రద్ధ తీసుకున్నాడు. పెద్ద స్టేషన్ గన్పూర్ ప్రతాప్ సారు, జిల్లా కలెక్టరు దేవసేన వీళ్ళందరూ, ముత్తిరెడ్డి జిల్లా చైర్మన్ వీళ్ళందరూ నాకు చాలా వరకు సన్మానాలు చేసి అందువరకు సంతోషంగానే ఉన్నాం. కానీ నాకు జాగా ఇస్తామని ఇక్కడ అక్కడ అంతటా దింపుతారు. అక్కడ మాట్లాడుకున్నాం, చేసినాక వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు భయాన్ని ఇస్తామని అంటారు. ఇలాంటి పరిస్థితులు అయితే ఎవరికి రావద్దు. పైసలు ఇవ్వని నేనంటా నాకు కావాలని వాళ్ళు అంటారు, అమ్ముకున్నామని అంటారు. నాకైతే జాగా అయితే ఏలాంటిది నాకు రాలేదు, వాళ్ళు ఇస్తలేరు. 2 లక్షలు 3 లక్షలు ఇస్తేనే ఇస్తామని అంటారు. చాలా వరకు దయచేసి చెప్తున్నాను. నేను నా గురించి అయితే ఎట్లా పెట్టి నన్ను బయట వేయాలి, నేను మంది చేసుకుంటుంటున్నా 30 ఏళ్ళ సంది. ఇది ఆదర్శ రైతు సుగుణమ్మ కథ. ఇలాంటి మహిళా రైతులు
తెలంగాణ రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న వీళ్లందరినీ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుందాం.